రోజువారీ జీవితంలో పిల్లలు మొబైల్ని 24 గంటలు వాడుతున్నారు. దానివల్ల జరిగే డిసడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయంటే ప్రత్యేకంగా యువత బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ వాళ్ళు నష్టపోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి జరిగిన నష్టం వేలలో లక్షల్లో చెప్పుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. రెండోది, పిల్లలు అతిగా మొబైల్ వాడి వాళ్ళ నర్వస్ సిస్టమ్, వాళ్ళ కంటి చూపు మందగిస్తోంది. గర్భిణీ స్త్రీలకు కూడా కడుపులో ఉన్న బిడ్డకి మొబైల్ ఎక్కువగా వాడితే దానివల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్స్ ప్రత్యేకంగా అడ్వైస్ చేస్తూ ఉన్నారు. కానీ మనం ఇప్పటికీ మొబైల్ అనేది ఆక్సిజన్లా వాడుతున్నామండి. ఇట్ హ్యాస్ బికమ్ మోర్ దెన్ ఆక్సిజన్ ఇన్ ప్రజెంట్ డేస్. మొబైల్ మర్చిపోయానంటే అయ్యో బాబు కొంపలు మునిగిపోయాయి అన్నంత ఆందోళన చెందుతున్నాం. ఎందుకు అంటే ఆ కమ్యూనికేషన్ వల్ల మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, వెరాజ్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఆస్ట్రేలియా లాంటి దేశంలో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ గారు మొబైల్ అన్నది ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలకి అందుబాటులో ఉండకూడదు, ఆన్లైన్లో మీడియాని యూజ్ చేయకూడదు అని వాళ్ళు ఒక రూల్ తెచ్చారు. మరి అదే మన భారతదేశంలో మనం ఇది అప్లై చేస్తే దిస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అవుట్ గుడ్ రిజల్ట్ ఇన్ సూసైడ్ కేసెస్ తగ్గిపోతాయి. ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, దాన్ని యువత స్పెషల్లీ కాలేజెస్లో తమిళనాడు గవర్నమెంట్ కూడా మొబైల్ యూసేజ్ని కాలేజెస్లో దాన్ని అవాయిడ్ చేయడానికి దే హ్యావ్ టుక్ ఎ మేజర్ స్టెప్. బట్ వై ఆర్ నాట్ వీ మేకింగ్ ఇట్ ఎ హ్యాబిట్? అంటే దాన్ని వాడడం తగ్గించడాన్ని వై ఆర్ వీ నాట్ మేకింగ్ ఇట్ ఎ హ్యాబిట్ ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ కీప్ ఆన్ వాచింగ్ ఎవ్రీథింగ్. వంట వండుకోవడానికి కూడా మొబైల్ కావాలండి. చిన్నప్పుడు పిల్లలు పడుకునే ముందు అమ్మ ఏదైనా కథ చెప్పు అనేవాళ్ళు. ఎందుకు పిల్లలకి మొబైల్ అంత అడిక్ట్ అయిందంటే బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం విత్ ద చిల్డ్రన్. గ్రాండ్ పేరెంట్స్ లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీకి అలవాటు పడ్డారు. పెద్దవాళ్ళు ఉంటే చందమామ కథలు చెప్తూ ఉంటారు. లైబ్రరీస్ అన్న విషయమే తెలీదు అసలు పిల్లలకి. సండేస్ అవుట్డోర్ వెళ్ళడం లేదు. స్కూల్లో కూడా కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి మళ్ళీ ఆ స్క్రీన్ ముందే కూర్చుంటారు. దెన్ అగైన్ అంటే స్కూల్లో వాడడం, ఇంటికి వచ్చి టీచర్ ఇచ్చిన అసైన్మెంట్స్ని కంప్లీట్ చేయాలంటే గూగుల్లో మమ్మీని సెర్చ్ చేయడం వల్ల లేదా సెల్ఫ్ లెర్నింగ్ ఇలా చేస్తూ వాళ్ళంతటా వాడే నెంబర్ ఆఫ్ యాప్స్ని, గేమింగ్ యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? బికాస్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. అలాగే యంగ్ మైండ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ అడిక్టెడ్ అండ్ దే ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఈజీలీ. యూజర్ ఫ్రెండ్లీ అంటారు కదా, యూజర్ ఫ్రెండ్లీ కూడా ఇప్పుడు యంగర్ మైండ్స్కి ఇట్ హ్యాస్ బికమ్ a boon or like it has become a curse even. So my dear friends, let us stop misusing the mobiles. స్పెషల్లీ సోషల్ మీడియాలో కూడా మేజర్స్ మైనర్స్ అన్న పిల్లల తేడా లేకుండా బైక్ రేసెస్కి అలవాటు పడుతున్నారు. ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు ఇమిటేటింగ్. చైల్డ్హుడ్ అనేది ఇమిటేషన్తో మొదలైద్దండి. అమ్మని చూసి, నాన్నని చూసి, అక్కని చూసి, అన్నయ్యని చూసి, ఫ్రెండ్ని చూసి, స్కూల్లో క్లాస్మేట్ని, అలా వాళ్ళకి అబ్యూజింగ్ వర్డ్స్ కూడా అలవాటు అయిపోయాయి. సో ఇవన్నీ చిన్న విషయాలుగా మనకు కనిపించవచ్చు, కానీ దీస్ థింగ్స్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ద అప్లిఫ్టింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. పేరెంట్స్కి ఐ సజెస్ట్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ యూజింగ్ ద మొబైల్ ఇన్ యోర్ అబ్జర్వేషన్. అంటే మీరు పక్కన ఉన్నప్పుడు హీఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద మొబైల్ ఆర్ ద ఇంటర్నెట్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్. అంటే హోంవర్క్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోవడానికి మమ్మీ కెన్ ఐ యూజ్ ద మొబైల్ ఆఫ్ యోర్స్. డోంట్ పర్చేస్ అ మొబైల్ ఫర్ యువర్ చైల్డ్. ఇది నాది అని ఒక పొజెసివ్నెస్ కూడా ఉంటుంది. సో లెట్ us మేక్ ఇట్ హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ విటమిన్ నో. అంటే నో అని చెప్పడం అలవాటు చేస్తే వాళ్ళకి ఏంటంటే నో అంటే వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్. అంటే వాళ్ళు ఎంత మంకు పడుతున్నారంటే గోలలు చేయడం, మొబైల్ లాక్కుంటే అన్నం తినకపోవడం. అన్నం తినడానికి కూడా మొబైల్లో ఏదో ఒకటి ప్లే చేసి గేమ్ ఆడుతూ ఉంటే బుగ్గకి అన్నం పెట్టుకొని గంటలు అటు నుంచి ఇటు మారుస్తున్నారు. ఎందుకు ఇలా అవుతుందండి? ఎందుకంటే ద వార్మ్త్ ఆఫ్ ద మదర్స్ లవ్, కేర్ ఆఫ్ హర్ ఫాదర్ ఆర్ ద చైల్డ్, అంటే నాన్న చేయి పట్టుకున్న ఇప్పుడు ఉన్నంత సెక్యూరిటీ పిల్లలు మొబైల్ ఫోన్లో ఉంటున్నారండి. This is really a very bad thing that is happening in our daily life. It's a very wrong practice. ఆలోచించండి, మనమందరం ఆలోచిద్దాం. మనము మొబైల్ని తీసుకోవడానికి ఫీచర్స్ ఎలా చూస్తున్నామో పిల్లలు కూడా వాళ్ళ కన్వీనియన్స్ కోసం
బికమింగ్ ఎలా అంటే వాళ్ళు సెల్ఫిష్ మైండెడ్గా అవుతున్నారు. మీకు అనిపించట్లేదా? మీరు రోజు చూడట్లేరా మీ పిల్లలు ఇది ఇస్తే ఇది చేస్తా, అది ఇవ్వకపోతే నేను అది చెయ్యను, ఇది ఇది భావనని మనం ఖండించాలి. టీచర్స్ కూడా అండి, స్కూల్లో టీచర్స్ ఢిల్లీలో చూశాను. టీచర్ షీ హర్సెల్ఫ్ వాస్ ప్రిటెండింగ్ దట్ షీ గాట్ హర్ట్ బై యూజింగ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ద మొబైల్. తన కన్ను పాడైందని ఢిల్లీలో ఒక స్కూల్లో టీచర్ షీ హాస్ గివెన్ ఎ డెమాన్స్ట్రేషన్, వెరస్ అదర్ టీచర్స్ వర్ క్యారింగ్ ద మొబైల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. आपको मोबाइल होना क्या, आपको मोबाइल होना क्या, మీకు మొబైల్ కావాలా, మీరు మొబైల్లో గేమ్స్ ఆడతారా, మీరు మొబైల్లో ఏమైనా వీడియో చూస్తారా అని పిల్లల దగ్గరికి వెళ్తే భయాందోళన చెంది పిల్లలు నో 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 అంటున్నారు. బికాస్ వన్ ఆఫ్ ద టీచర్ ఐ హ్యాస్ గాట్ హర్ట్. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంతా అయిపోయాక చేతుల్లో మనకు చేజారిపోయాక మిగిలేది ఏం లేదండి. మన పిల్లల భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అంతా మన చేతుల్లోనే ఉంది. Thank you so much.